అమరావతి ప్రాంతంలో కేంద్ర సంస్థలు అన్నటువంటిది అప్పుడు అనుకున్నది ఆగిపోయి ఉన్నాయి. ఇంతకాలం ఆగిపోయినాయి. ఎందుకంటే రాజధాని మారుస్తామనేటప్పటికీ ఎటు తేల్చుకోలేక అట్లాగే వదిలేశారు. ఇప్పుడు చంద్రబాబు గారు కేంద్రంతో క్లారిటీ తీసుకోవాల్సి ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ అయ్యేటట్టు కేంద్ర సంస్థలు దాదాపుగా 40 సంస్థలు రావాల్సి ఉన్నాయి మనకి. రాష్ట్రాలకి ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటటువంటి సంస్థలన్నీ ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వైజాగ్ వెళ్తానంటుంది. దాన్ని ఇప్పుడు అమరావతిలో పెట్టించడం, ఎందుకంటే రాజధానిలోనే ఉండాలి ఇవన్నీ కూడా. ఓవరాల్గా ఏవైతే కేంద్రీయ సంస్థలన్నీ కూడా రాజధానిలో పెట్టుకునేటట్టు ఉండాలా, అమరావతి ప్రాంతంలోకి వచ్చేటట్టు ఉండాలా, అవి పని ఎప్పుడు ప్రారంభిస్తాయి అనేటటువంటిది ఆ కన్సర్న్ మంత్రులతో తెలుగుదేశంకి సంబంధించినటువంటి ఎంపీల టీము, తెలుగుదేశం బీజేపీ జనసేనలు కలిసి ఒక టీం ఫామ్ చేసుకుని ఎంపీల టీము దాంట్లో కీ రోల్ రామ్మోహన్ నాయుడుకి అప్పచెప్తే తిరగలరు. అటు బాలశౌరికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇటు పక్కన భారతీయ జనతా పార్టీలో పురంధేశ్వరి గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, అట్లాగే సీఎం రమేష్ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఒక సీఎం రమేష్, ఒక పురంధేశ్వరి, ఒక బాలశౌరి, ఒక రామ్మోహన్ నాయుడు, ఒక పెమ్మసాని చంద్రశేఖర్, ఈ 5గురు కనుక ప్లాన్ చేసుకుని తిరిగితే చకచకా పని అయిపోతుంది. కేంద్ర సంస్థలన్నీ ఆంధ్రాకి వచ్చేస్తాయి, ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అది చేయగలిగితే ఇక ఆటోమేటిక్ పరుగు దానే అభివృద్ధి అనేటువంటి పరుగు దానంతటదే జరిగిపోతుంది.